76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ స్టేట్ కార్యాలయం హైదరాబాద్లో టీఎన్సీఆర్సీ చైర్మన్ సోమ రామ్మోహన్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చైర్మన్ సాయి రమేష్ గౌడ్, ఏసీపీ జైపాల్ రెడ్డి, ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుదీప్ మరియు జొన్నల శ్రీనివాస్ రెడ్డి, సౌత్ జోన్ వైస్ చైర్మన్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించి సంస్థ యొక్క ప్రణాళికలపై చర్చించారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో సౌత్ ఇండియా చైర్మన్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డ్స్తో కూడిన ఈ ర్యాలీ ప్రజల్లో చైతన్యం కలిగించింది. రాజమహేంద్రవరం స్టేట్ జాయింట్ సెక్రటరీ మల్లేశ్వరి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ డాన్ బాస్కో స్కూల్లో టీఎన్సీఆర్సీ వరంగల్ చైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందేశం జాతీయ చైర్మన్ సాయి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగబద్ధ పాలనకు గుర్తు, ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి అని పేర్కొన్నారు. అనంతరం సేవలు అందించిన టీఎన్సీఆర్సీ సభ్యులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎన్సీఆర్సీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. जनगण मंगलदायक जय हे जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय जय भारत माता की जय। मैडम The Bluetooth device is ready to మళ్ళొకసారి ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 2 lakhs ఉన్నాయి. 2 lakhs ఉన్న దీంట్లో మన నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనేది 5th place లో ఉంది. 5th place లో ఉంది. దాన్ని నేను ఇచ్చేయట్లేదు, నేను కానీ మన టీం కానీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన ఆర్డర్స్ అనమాట. పిఎంఓ ఆఫీస్ నుంచి మనకు ఒక ఐడి క్రియేట్ చేసి 5th member గా మనల్ని ఇక్కడ నిలబెట్టారు. మన ఇండియాలో మనం 5th member గా ఉన్నాం. దాని గురించి అయితే మాత్రం నేను మరి కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఇది ఏ ఒక్కరు చేస్తున్న కృషి అయితే కాదు, మొత్తం మన టీంలో ఉండే ప్రతి మెంబర్ నుంచి వచ్చిన కృషి వల్ల ఈ రోజు మనం 5th place లో ఉన్నాం. ఇంకా నేను ఇంకొక 2 years లో 1st place లోకి వెళ్ళాలని నేను అనుకుంటా. మీ అందరి సహాయ సహకారాలతో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్ లో కూడా మన మెంబర్ ఒకరు ఉంటారు. ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ లో మన స్టేట్ కి ఒక మెంబర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ కి ఒక మెంబర్ ఉంటారు. అది ఓన్లీ సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ కొత్త జీవో కూడా వస్తుంది. ఆ కొత్త జీవోలో మనకి మేబీ అయితే విజిలెన్స్ లో కూడా ఒక మెంబర్ని ఇస్తారు మనకి. ఎందుకంటే ప్రతి స్టేట్ లో కూడా చీఫ్ సెక్రటరీ దానికి చైర్పర్సన్ గా ఉంటారు. మిగతా స్టేట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు. అందరూ అఫీషియల్ మెంబర్స్, మనం అనమాట అన్అఫీషియల్ మెంబర్ కింద ఉంటాం, ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మెంబర్ కింద. అదే విధంగా సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు. నెక్స్ట్ విజిలెన్స్ కమిటీలో కూడా ఒక మెంబర్ మన వాళ్ళు ఉంటారు. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా డిస్ట్రిక్ట్ లో చైర్పర్సన్ కింద కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు. మనం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కింద ఆ టీంలో ఉంటాం. ఈ విషయం నేను మీ అందరికీ ఈ రోజు తెలియపరుస్తున్నా, చాలా గర్వంగా ఉంది. మరి కొంచెం మీ సహాయ సహకారాలు ఉంటే మనం త్వరలో మరి ఇంకొక 2 years లో నెంబర్ 1 place లోకి వెళ్ళగలుగుతామని నా తాలూకా అభిప్రాయం. మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
फोन